Ganga Goya. Ya, hoy. Un eloto. Eso. Ganga Goya. Ya, hoy. Un eloto. 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 ఈ సామాన్లను బయట పారేస్తున్నారు. బలవంతంగా బస్తీ ఖాళీ చేస్తూ ఉండడంతో బస్తీ వాసులు అధికారులను అడ్డుకునే ప్రయత్నం చేశారు. అధికారులు ఇల్లు ఖాళీ చేస్తున్నారు. ఇక దీనిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి ప్రణయ్ అందిస్తారు. ప్రణయ్, చెప్పండి, బలవంతంగా ఇల్లు ఖాళీ చేస్తున్న నేపథ్యంలో అక్కడి ప్రజలు ఏమంటున్నారు? అసలు వీళ్ళకి ముందే నోటీసులు ఏమైనా ఇచ్చారా? దీనిపై మీ దగ్గర ఉన్న అప్డేట్స్ ఏంటి ప్రణయ్? థ్యాంక్ యూ వెన్నెల. రఘువాల్ పోలీస్ స్టేషన్ పరిధిలోని వాటర్ ట్యాంక్ బస్తీలో నెలకొంది. ఏసీ గార్డెన్స్ వెనుక ఉన్నటువంటి బస్తీ వాడల్లో జిహెచ్ఎంసీ అధికారులు ఉదయం నుంచి ఒక ఆపరేషన్ మొదలు పెట్టారు. గతంలోనే వారికి నోటీసులు అందజేయడం జరిగింది. బస్తీని ఖాళీ చేయాలంటూ కూడా గత 10 రోజుల నుంచి కూడా వారికి అనేక సందర్భాలలో వారికి నోటీసులు జారీ చేస్తున్న నేపథ్యంలోనే ఈ రోజు వారికి సంబంధించినటువంటి బస్తీలో మొత్తం పూర్తి స్థాయిలో కూడా ఖాళీ చేసేందుకు ప్రయత్నించారు. మొత్తం ఉదయం నుంచి కూడా బస్తీ వాసులందరినీ కూడా వారి యొక్క సామాన్లన్నీ కూడా బయట వేస్తూ ఇళ్లన్నీ కూల్చివేసేటువంటి ప్రయత్నం చేశారు. అయితే గతంలో కూడా వారికి అనేక సందర్భాలలో నోటీసులు జారీ చేసిన నేపథ్యంలో బస్తీ వాసుల నుంచి ఎటువంటి రెస్పాన్స్ రాకపోవడంతో నిన్న సాయంత్రం 4 నుంచి 5 గంటల సమయంలో ఒక మీటింగ్ ని కూడా జిహెచ్ఎంసీ అధికారులతో పాటుగా ఉన్నత అధికారులందరూ కూడా అక్కడ ఒక మీటింగ్ ని ఏర్పాటు చేయడం జరిగింది. రేపు ఉదయం సమయంలో ఇక్కడ ఉన్నటువంటి బస్తీ అంతా ఖాళీ చేయాలంటూ కూడా చెప్పడం జరిగింది. ఈ నేపథ్యంలోనే అధికారులు పూర్తి ఆదేశాలతో దాంతో పాటుగా కోర్టు స్టే ఆర్డర్ తో కూడా బస్తీ వాసుల ఇళ్లపైకి వెళ్లడం జరిగింది. మొత్తం జేసీబీలతో అక్కడ ఉన్నటువంటి ఇళ్లను కూల్చివేసే ప్రయత్నం చేశారు. దాంతో పాటుగా బస్తీ వాసుల
ఇళ్లను మొత్తం కూడా కూల్చివేసేటువంటి ప్రయత్నం చేశారు. అధికారులు పూర్తి బందోబస్తు పోలీసు సహకారంతో జేఎస్ఎస్ అధికారులు పూర్తి స్థాయిలో కూడా బందోబస్తు వెళ్ళి అక్కడ ఉన్నటువంటి బస్తీ వాసుల ఒక ఇళ్లన్నీ కూడా కూల్చివేసే ప్రయత్నం చేశారు. అయితే బస్తీ వాసుల వర్షం చూసినప్పటికీ గత తాతల తన్నుల కాలం నుంచి కూడా ఇక్కడే నివసిస్తున్నాము, ఈ నేపథ్యంలో మేము ఎందుకు ఖాళీ చేస్తాం, ఏ విధంగా ఖాళీ చేస్తాము అన్నటువంటి అంశాలపై కూడా వాళ్ళు మాట్లాడుతున్నటువంటి పరిస్థితులు అయితే కనబడతా ఉన్నాయి. అయితే ప్రధానంగా నిన్న చూసుకున్నప్పటికీ ఆ బస్తీ వాసులకు సంబంధించి నిన్న సాయంత్రం సమయంలో ఒక సమావేశాన్ని నిర్వహించి నోటీసులు ఉన్నాయి, ఖచ్చితంగా కూడా ఖాళీ చేయాలి, కోర్టు యొక్క స్టే ఆర్డర్ కూడా మా దగ్గర ఉంది అంటూ కూడా జీఎస్ఎంసీ అధికారులు చెప్పినప్పటికీ కూడా బస్తీ వాసులు ఖాళీ చేయలేదు. అయితే బస్తీ వాసులు మాత్రము మా యొక్క తాతల తండ్రుల నుంచి కూడా మేము నివసిస్తున్న బస్తీని మేము ఎందుకు ఖాళీ చేయాలి ఆవేదన వ్యక్తం చేసిన పరిస్థితులు అయితే కనబడతా ఉన్నాయి. ఆవేదన వ్యక్తం చేసినప్పటికీ కూడా బస్తీ వాసులను ఖాళీ చేసేటువంటి ప్రయత్నం చేసినటువంటి పరిస్థితులు అయితే ఉన్నాయి. ఈ నేపథ్యంలోనే బస్తీ అక్కడ కొంత ఉద్రిక్తత నెలకొంది. ఆ ఉద్రిక్త వాతావరణంలో కూడా పోలీసులు పూర్తి భద్రతా ఏర్పాట్లతో ఇళ్లను ఖాళీ చేసేటువంటి ప్రయత్నం చేశారు. పూర్తి స్థాయిలో కూల్చివేసేటువంటి పనులు నిఘ్నమై ఉన్న పరిస్థితులు అయితే కనబడుతున్నాయి. వెన్నెల. రైట్ ప్రణయ్, థ్యాంక్ యూ.